హాయ్ సందీప్ గారు. అనుకున్నా ఫస్ట్ మైక్ నువ్వు. సో, రీతు వర్మ గురించి రావడం జరిగింది. సో, ఆమె రాలేదు కాబట్టి ఆమె క్వెషన్‌లు కూడా మీకే అడిగేస్తాం. నాకు రీతా వర్మ గురించి ఏం రావడం జరిగింది. అదే రీతు వర్మకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారిక్కడ. అంటే మీతో పాటు ఆమెకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అరే నేను కూడా దానికి ఫ్యాన్ బాస్, తప్పేం లేదు. అందుకనే ఆవిడకి అడగాల్సింది మీకు అడిగేస్తా. ఆవిడ రాలేదు కదా క్వెషన్. అడగండి. సో, మీకు సందీప్ కిషన్ గారితో రొమాంటిక్ సీన్స్ ఎలా అనిపించినాయి? సందీప్ కిషన్ అన్ని రొమాంటిక్ సీన్లు ఈ సినిమాలు ఏం లేవు. మరి బేబీమా అన్నారు, పగిలి అన్నారు ఏదో. పాటలు అవి ఓకే. అంటే ఫస్ట్ పాటలు తప్ప? ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ వదిలారు కదా! ఇలా హగ్ చేసుకొని యాక్చువల్లీ నువ్వు మేము నిజంగానే మీరిద్దరూ గాట్ ఎంగేజ్డ్ అనుకున్నాం సడన్‌గా చూసి. అది నువ్వు కాబట్టి అనుకున్నావు. బట్ జనరల్గా చూసావంటే మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే ఒక హగ్గు ఆ బుగ్గ మీద ముద్ద అనేది మోస్ట్ లీస్ట్ బేసిక్ రొమాన్స్. అవునా కదా, హై స్కూల్ రొమాన్స్ అది. సో ఈ సినిమాలో ఆ టైప్ ఉంటుంది తప్ప ఐ థింక్ మోర్ దెన్ దట్ మా అయితే టైమింగ్ చాలా బాగా కుదిరింది. ఇన్ సాంగ్స్ కానీ ఇన్ ద సీన్స్ కానీ ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. త్రినాథరావు గారు, గురుగారు మీరు నార్మల్గా ఏదో మాట్లాడితే చాలా వైరల్ అయింది. 2 నెలలు ఊగింది సోషల్ మీడియాలో. సో 100 కోట్లు ఫిలిం తీసిన తర్వాతలా నేను 1000 కోట్లు కొట్టాలనుకునే డైరెక్టర్లను చూశాను, కానీ సందీప్ కిషన్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ ఆయన మీ దగ్గరికి అప్రోచ్ అయ్యారా వచ్చి, లేదంటే మీరు ఆయనకి వెళ్ళి అప్రోచ్ అయ్యారా? 100 కోట్ల కన్నా ముందే ఇప్పుడు 7 ఇయర్స్ నుంచే మీ ఇద్దరం అనుకుంటుంది సినిమా చేద్దామని. ఇప్పుడు సడన్గా అలా స్క్రిప్ట్ సెట్ అయింది, స్టార్ట్ చేస్తాం అంతే. ఓకే. అంటే సందీప్ అన్న, నేను నిజంగా మీ వర్క్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. మీకంటే మీ వర్క్ అంటే నాకు ఇష్టం. ఎందుకు తెలుసా? మీరు చాలామంది లెజెండరీ అండ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ మేకర్స్ని మీరు డెలివర్ చేశారు ఇండస్ట్రీ. ఇలా వదిలేశారు, ఇసిరేశారు అనమాట. అలాగేం చేయలేదు, సరదాగా కలిసి పని చేసాం, ఫ్రెండ్స్ ఉన్నాం. సో అంటే మీ అదృష్టమో లేదంటే దురదృష్టమో తెలీదు, మీతో వర్క్ చేసినప్పుడు వాళ్ళు నార్మల్గా ఉంటున్నారు, మీతో చేసిన తర్వాత వాళ్ళు చాలా పెద్ద స్టార్స్ అయిపోతున్నారు. సో అలాంటి లెజెండ్స్తో ఇప్పుడు ఎల్సీయూ ఉంది, లోకేష్ కనకరాజన్, అలాంటి డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు లెక్కేసుకుంటే. సో ఎల్సీయూలో మీరు లేకపోవడానికి రీజన్ ఏంటి? లేదంటే మీరు స్టాండ్ అలోన్ ఫిలిం ఏమైనా ప్లాన్ చేశారా మీరిద్దరు? ఎల్సీ బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరూ నాకు బాగా క్లోజ్. ప్రసన్న నాకు ఇంచుమించుగా తన ఫస్ట్ సినిమా నుంచి బాగా క్లోజ్ నాకు. మేము ఎప్పుడు కలిసి పని చేయాలనుకున్నాను తప్ప ఈ సినిమా నాతో చేయాలన్న మాట ఎప్పుడు ఆ థాట్ ప్రాసెస్లోకి వచ్చింది లేదు. నెక్స్ట్ సమ్వేర్ లోకేష్కి ఉన్నది కానీ నాకు అనిపించింది కానీ కూడా ఏంటంటే మేము మళ్ళీ కలిసి పని చేసినప్పుడు అది అంత స్పెషల్ అవ్వాలి. ఏదో యూనివర్స్లో ఉండాలి కదా అని ఒక సీన్లా కాకుండా ఒక తన మనసులో కూడా ఏంటంటే మళ్ళీ సందీప్ నేను వీ ఆల్రెడీ డిస్కస్ సంథింగ్, వీఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్ టుగెదర్, తొందరలో చెప్తారు బయటికి. బట్ హిజ్ హోల్ పాయింట్ ఇస్ దట్ మళ్ళీ బెస్ట్ అవ్వాలి, నీ బెస్ట్ అవ్వాలి, నేను ఇచ్చిన బెస్ట్ అవ్వాలి అని ఉద్దేశంతో ఉందని. అండ్ ఐ థింక్ హీ హ్యాస్ డన్ సంథింగ్ లైక్ దట్ ఫర్ మీ నౌ. ఎందుకు మజాకా అంటే నేను చాలా కాన్షియస్గా ఒక తెలుగు మసాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనుకున్నా. నా గత 4 సినిమాలు బేర్ బేసిక్లో రంగులే 4 సీరియస్ రంగులే ఉన్నాయి. ఏంటి, సెపియా, రెడ్, బ్రౌను లేదా బ్లాక్ టోను కదా, బ్లడ్ ఉంటుంది లేదా డస్ట్ ఉంటుంది. నాకు సడన్గా ఏం రియలైజ్ అంటే గత 6 సంవత్సరాల్లోనే ఒక కొత్త జనరేషన్ ఆఫ్ ఫిల్మ్ వ్యూవర్సే మళ్ళీ వేకప్ అవుతున్నారు కదా. వాళ్ళకి నేను ఉండే మెమరీ అన్ని సిరీస్ సినిమాలోనే ఉండే. సో ఐ ఫెల్ట్ ప్రాబబ్లీ నాకు నా పర్సనల్ లైఫ్ కూడా కాస్త ప్రశాంతమైన వాతావరణంలో సినిమా ఒకటి చేయాలి, అంత ఫిజికల్ హెక్టిసిటీ లేకుండా అనుకున్నా. అండ్ ఐ ఫెల్ట్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడప్పుడు ఒక క్యూట్ స్వీట్ హ్యాపీ ఫిల్మ్ ప్లెజెంట్గా సినిమా చేయడం చాలా ముఖ్యమని నేను నమ్మాను. నా అదృష్టం వీళ్ళిద్దరూ నాకు ఈ సినిమా కుదిరారు. ఎప్పటి నుంచో ప్రయత్నిస్తే అది ఇవాళ వాళ్ళు 4 హిట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ బెస్ట్ డేలో నాకు కుదరడం, ఐఎమ్ యాక్చువల్లీ వెరీ బ్లెస్డ్ ఫర్ ఇట్. శివరాత్రికి రెడీగా ఉన్నాం చూడటానికి, తొందరగా వదిలేస్తే బ్రేక్ ఇస్తాం. సో రేపు ఈవినింగ్ వచ్చేస్తుంది. సో ప్రసన్న గారు, మీరు ఎప్పుడు డైరెక్టర్ అవుతున్నారు? అంటే టైం వచ్చినప్పుడు అదే ఎప్పుడు వస్తుంది అని వచ్చినప్పుడు మీకు చెప్పకుండా చేయం కదన్న. వెయిటింగ్ అండి. థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాపీ ఫర్ యువర్ పీపుల్ స్టార్ ట్యాగ్ అన్న, యూ టోటలీ డిజర్వ్ ఇట్. హౌ స్వీట్, థ్యాంక్ యూ. స్క్రీన్ మీద మీతో పాటు 2 హీరోయిన్స్ ఉన్నప్పుడు బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. థ్యాంక్ యూ స్వీట్. మజాక్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న. స్వీట్ ఆఫ్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ. 32 ఫిలిమ్స్ లైన్లో పెట్టిన హీరో అంత లైక్ ఫిలిమ్స్ దట్ యూ చూస్. అసలు ఏందన్నా అది వివాహ భోజనం అని ప్రొడక్షన్ అంటూ, మళ్ళీ వెబ్ సిరీస్ అంటూ, మళ్ళీ రాయన్ అంటూ, తమిళనాడుకి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు. అసలు టైం ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? నిజంగా టైం మేనేజ్మెంట్ కొంచెం బెటర్ అవ్వాలి. కరెక్ట్గా పడుకునే చాలా రోజులు అయిపోయింది. ఏమాత్రం బహుశా తిన్నానంటే వీళ్ళ పుణ్యం అనే. మళ్ళీ స్పెసిఫిక్గా ఆర్డర్ పెట్టించి భోజనం టైంలో మాత్రం కూర్చోబెట్టి తిండి పెడతారు. కానీ 4 గంటలు 5 గంటల మార్నింగ్ వరకు కొడతారు, మళ్ళీ 10 గంటలకు వెనక్కి పిలిచేస్తారు. సో ఫుడ్ బాగా పెట్టి బాగా గుడి చాకరీ చేయించారు 2 నెలలు. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరితో అయినా కూడా చాలా టఫ్ అయ్యేది. బట్ థ్యాంక్ యూ ఫర్ నోటీసింగ్. అది ఒక కాన్షియస్ అటెంప్ట్గానే చేశాను. బికాజ్ ఒకటి
ఎప్పుడు ఆ మూమెంట్కి నేను ఏం బెస్ట్ చేసి నా ఐడెంటిటీలోనే నేను మెయింటైన్ అవ్వచ్చు అని ఎప్పుడు అడాప్ట్ చేసుకుంటూనే వచ్చా. అండ్ నాకు ఇష్టం ప్రొడ్యూస్ చేయడం అంటే నాతో ప్రొడ్యూస్ చేసుకోవడం కాదు, విత్ అదర్ పీపుల్ ప్రొడ్యూస్ చేయాలని కోరిక నాకు చాలా ఎక్కువ ఉంది, చాలా ఇష్టం కూడా. ఆ వేళ నాకు ఇంకా ఫాస్ట్ కుదిరింది. సర్ప్రైజింగ్లీ టుడే ఇట్స్ బికమ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ టైం ఫర్ ప్రొడక్షన్. బట్ తప్పకుండా ఈ సంవత్సరం 2 సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని ఇంటెంట్ అయితే ఉంది. సో ఐమ్ గ్లాడ్ యూ గైస్ నోటీస్. ఇట్స్ ఆల్ బికాజ్ ఐ లైక్ సినిమా. నాకు సినిమా అంటే ఇష్టం, నాకు అది ఎంజాయ్ చేసే పని. ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి ప్రీక్వెల్ చేసినా నమ్మేటట్టుగా అట్లా మెయింటైన్ చేస్తున్నాను. జిమ్ కూడా టైం కూడా ఉంటుందన్న. నిజంగా చెప్తున్నా, అమ్మతోడు నాకు మీరు అంటున్నారంటే థ్యాంక్ యూ. ఏం చేస్తానని తెలియట్లేదు. జిమ్కి వెళ్ళి కూడా 2 నెలలు అయింది, వీళ్ళు వాయిస్తున్నారు నన్ను. ఓకేనా, అందరూ సన్నగా అయిపోయానంటే అవును, జిమ్కి కూడా వెళ్ళట్లేదు, తిండి లేదు జిమ్ లేదు అనేసరికి. బట్ టచ్ వుడ్, అదేదో థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ స్టిల్ మేనేజింగ్. హోప్ఫుల్లీ ఐ విల్ డూ ఫర్ అ ఫ్యూ మోర్ ఇయర్స్. మా కజిన్స్లో రిలేటివ్స్లో విమెన్ లైక్ లేడీస్ సైడ్ నీకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు నేను వికీపీడియాలో ఏజ్ అని కొట్టి నేను వికీపీడియా రాంగ్ ఇది నేను గట్టి చెప్పదు ఏజ్ బయటికి. నేను ఎడిట్ చేసే 25-26 వేస్తే అప్పుడు మ్యాచ్ అవుతుంది అన్నట్టున్నాను. హౌ స్వీట్, థ్యాంక్ యూ బ్రదర్. నాకు ఇందాక ఆఫీస్లో మా ఫ్రెండ్ ఒక ఆవిడ అంటున్నారు అనమాట, 24-25 ఏళ్ళకి రావాల్సింది నీకు ఇప్పుడు వస్తుంది ఆన్లైన్లోని. బట్ ఐమ్ జస్ట్ వెరీ థ్యాంక్ఫుల్. ఐఎమ్ గ్లాడ్ జెన్జీస్ ఆర్ లైకింగ్ మీ. ఐమ్ లైక్ వావ్. ఈ మధ్య మీమ్స్ లో సందీప్ కిషన్ కి పెళ్లి అయిపోయింది అని కూడా ఉంది. పెళ్లి ఎప్పుడు అన్న? తెలియట్లేదే, కరెక్ట్ వాళ్ళు ఎవరు తగలట్లా, తగిలితే చేసుకుంటా, తగిలిన వాళ్ళు ఒప్పుకోవట్లే, ఏం చేద్దాం. ప్రాజెక్ట్ జెడ్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. దానికి వాట్స్ గోయింగ్ ఆన్? ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ బ్రదర్. వీఆర్ ట్రైంగ్ టు, అది చాలా కాంప్లికేటెడ్ సినారియో. వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇట్ డన్ ఇన్ ఎ స్పెసిఫిక్ వే. ఓకే, సో వీఆర్ స్టిల్ ఫిగరింగ్ ఇట్ అవుట్. వాట్ ఎవర్, ప్లీజ్ డూ ఇట్ అన్న. లైక్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ వర్క్ నౌ. లైక్ ఇట్ కేమ్ వే బిఫోర్ ఇట్ షుడ్ హ్యావ్ కమ్. లైక్ థ్యాంక్ యూ. ఆ రోజు అది చేసినప్పుడు కూడా అదే చెప్తున్నా కదా, ఆ టైంలో నాకు ఒక బేసిక్ సినిమా ఎలాంటి కథ ఎంచుకోవాలి, ఇలాంటి కథ నేను చేయాలి, దిస్ షుడ్ బీ మై ఐడెంటిటీ అని ఒక పాయింట్ వరకు నాకు అర్థమైంది తప్ప దీన్ని ఎలా రిలీజ్ చేయాలి, దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి, వీటి మీద పెద్ద నాలెడ్జ్ ఉండేది కాదు. ఇవాళ అవగాహన కొంచెం బెటర్గానే ఉంది. ఐ థింక్ టుడే ఇస్ అ గ్రేట్ డే ఫర్ సీక్వెల్ టు ప్రాజెక్ట్ జెడ్, బట్ ఇట్ హ్యాస్ టు బీ డన్ ఎ స్పెసిఫిక్ వే. సో అందుకని ఐఎమ్ కైండ్ ఆఫ్ ట్రైంగ్ టు ఫిగర్ ఇట్ అవుట్. తమిళ వాళ్ళకి 1000 crores వస్తే దానికి రీజన్ నువ్వే అంటున్నారు. దానికి ఏమంటావు? మన లోకేష్ తప్పకుండా వస్తుంది మీకు. నెక్స్ట్ నేను కూలీలో ఇంచుమించు 45 నిమిషాలు చూశాను. ఉన్నావు అన్నాను. లేను, నా సినిమాలో నేను లేను, ఫ్రెండ్ కాబట్టి వెళ్ళాను. నమ్మచ్చా? పక్కా 200% ఒక్క ఫ్రేమ్లో కూడా నేను ఉన్నాను. ఎల్సీయూలో అయితే ఇప్పుడు దాకా లేను, బట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సంథింగ్ విత్ హిమ్, బట్ ఐ కాంట్ టాక్ అబౌట్ నౌ. అది ఎల్సీలోకి వస్తుందా తెలియదు. ఎల్సీయూలో ఉంటున్న సందీప్ కిషన్ తమ్నేల్ నేను అనకపోయినా వేసుకోవడానికి తమ్నేల్ పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఈ మధ్యన మా మమ్మీ సడన్గా ర్యాండమ్ తమ్నేల్ చూసి నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు, ఇవన్నీ నువ్వు పట్టించుకోక దయచేసి చూడక అని చెప్పి పెడుతున్నా. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. అన్న, హలో, హాయ్. రావు రమేష్ గారి ప్లేస్లో చిరంజీవి గారిని అడిగారంటగా ఈ మూవీకి. రావు రమేష్. నిజమేనా లేకపోతే రూమర్? అస్సలు అదే చెప్తున్నా, పదాలు వేసి దాన్ని బట్టి ఉంటుంది. రావు రమేష్ గారి ప్లేస్లో చిరంజీవి గారిని అడగల. ఈ కథని వేరే డ్రాఫ్ట్ తోటి చిరంజీవి గారు అప్పట్లో చేయాలనుకున్నారు. ఓకే, ఆయన చేయట్లేదు అన్న తర్వాత ఇటు వచ్చింది. అప్పుడు డ్రాఫ్ట్ లైట్గా మారి దిస్ క్యారెక్టర్ బికేమ్ లిటిల్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ ఎవరు అన్నప్పుడు ప్యారలల్ లీడ్ కింద రావు రమేష్ గారు. ఇదే జరిగింది. ఆయన అమ్మో అంత ధైర్యం మాకు లేదు. ఓకే అన్న, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.